నందిగా వెళ్ళాడు పని మీద, వెళ్తే చేపలు కనిపించాయంట, అవి పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు వాటిని కడిగి ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసా, కడుగుతున్నా. కడిగినాక మసాలా పెట్టి మళ్ళీ చూపిస్తా. కడిగి శుభ్రంగా ఇక అలా ఉన్నాయి. నిమ్మకాయ చెక్క ఒకటి, నిమ్మరసం, సాల్ట్, వెల్లుల్లి పేస్ట్. ముందు ఒక 1/2 కేజీ మిక్సీ పట్టుకొని ఉంచుకుంటా. నాకు టైం ఉండదు కాబట్టి ఎప్పుడైనా వంటలో వేసుకోవటండి. మీరు కూడా అలా పట్టుకోండి. కారం, అన్ని పొడులు, ఇది మిక్సింగ్ అయిపోయింది. మళ్ళీ పట్టుకోవాలి. ఆయిల్ వేద్దండి. పెరుగు కూడా వేసుకోవచ్చు, కానీ పెరుగు లేదు మా ఇంట్లో ఈరోజు. బాగా కలిసిపోయింది. అర్ధగంట నానబెట్టి అప్పుడు అర్ధగంట నానబెట్టినాక కర్రీ చేస్తే లోపల గ్రైండర్ వేసుకొని వస్తాం. ఒక ఆటలో ఉందని తెలుసుగా మీకు. దగ్గర చేపలు మిక్స్ కలుపుకున్నాక ఇప్పుడేమో చేపలు ఫ్రై చేస్తున్నాం. మరింత ఆయిల్లో వేస్తే ఆయిల్ మొత్తం పాడైపోయింది, వాడుకోలేదు కాదు. ఇలా ట్రై చేయండి. ఇందాక కలిపి పెట్టుకున్నాయి ఫ్రెష్ అనమాట. ముందు వేయించిన తర్వాత ఏం చేసినానంటే గుడ్డు కార్చి దాంట్లో ఉప్పు పసుపు కొద్దిగా మసాలా పొడి అవి వేసేసి బీట్ చేసి ఆ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసి నాకు తీసి అలా కోటింగ్ ఇచ్చి మళ్ళీ వేపాను అనమాట. ఎగ్గు ఫిష్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి, చెప్పండి, కామెంట్ చేయండి. దాని చేపల ఫ్రై చేసిన ఇప్పుడు కర్రీ అనమాట. 6 పచ్చిమిరపకాయలు, ఈ సైజు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకోవాలి, కర్రీ చేసుకోవాలి. ఇందాక చేసిన ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఫిష్ కర్రీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తుంది. దోరగా వేగిన తర్వాత టమాటా, మంచి కలర్ వచ్చిన తర్వాత టమాటా వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. దానిలో కొద్దిగా గరం మసాలా, తగినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చింది. ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి తయారు చేసుకున్న చేప ముక్కలను ఇప్పుడు కళాయిలో వేసుకోవాలి. చేప డ్యామేజ్ అవ్వకుండా చిన్నగా నిదానంగా కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి. ముక్క చిరిపోకూడదు. కొద్దిగా పులుసు కోసం చింతపండు రసం. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చే విధంగా ఉంది. మూత పెట్టుకొని కొద్దిసేపటి వరకు ఉడికించాలి. సుమారుగా ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చి ముక్క చక్కగా ఉడికింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.